ఏడు చదువుకున్నావమ్మా? 10th అండి. బాగానే చదువుకున్నావు. 10th అంటే 5. 8. ఓ, ఇవాళ నా వారఫాలలో ఒక అందమైన అమ్మాయిని కలుసుకుంటా అని రాసి పెట్టుంది. నువ్వు నన్ను వదిలేస్తే వెళ్ళి కలుసుకుంటా. ఒకప్పుడు ఏదైనా స్పెషల్ వంట వండితే పెద్దలకో దేవులకో పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నారు. ఏమండి, పక్కింటి నిర్మల అని వాళ్ళ ఆయన మస్తు కొడుతున్నాడు. అవునా? ఎందుకు? ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుందంట. చూసేసరికి అవునా? చెప్పిందా మరి ఎవరో? ఎంత కొట్టినా చెప్తలేదంట అసలు. అబ్బా, ఎంత మంచిదో నిర్మల. అసలు ఎంత కొట్టినా నా పేరు చెప్పట్లేదు. ఇప్పుడు ఈ కలికాలం ఎలా తయారైందో తెలుసా? నిజాలు మాట్లాడేవాడు నీచుడయ్యాడు, అబద్ధాలు మాట్లాడేవాడు ఆప్తుడయ్యాడు, సహాయం చేసేవాడు సన్నాసయ్యాడు, నటించేవాడు నారాయణుడయ్యాడు, మోసం చేసేవాడు దేవుడయ్యాడు. కానీ నిజాయితీగా ఉండేవాడు మాత్రం ఎప్పటికీ ఒంటరివాడిగానే మిగిలిపోయాడు. నిజమా కదా? రాలిపోయి చుట్టాని కురంగే ఎందుకే తెల్ల వెంట్రుకే అడగలేదుగా ఎగిరిపోయే వెక్కాని కుషాపోయే. ఏటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తాన్రా? నేను ఒక తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలగనేవాడినే. నా కల కలగానే మిగిలిపోయిందే. నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఏ తెలివైన అమ్మాయి పెళ్లి చేసుకోదా? నేను బాధపడేది కూడా అందుకే కదా. కారం పొడి. ఏ కారం పొడి ఇక్కడ కిలో ఎంత? 1 కిలో 300. 20 కిలోలు ఇయ్యు. 20 కిలోలు ఎందుకు మేడం? 10 కిలోలు ఇంట్లోకి వాడనికే, 10 కిలోలు మా ఆయనకు వాడనికే. పెళ్ళైన తర్వాత ఆనందంగా ఉండడానికి ఒక సీక్రెట్ ఉంది. ఏంటండి అది? చెప్పాగా సీక్రెట్ అని. ఎవరికి తెలియదు. తెల్లటి మొగుని వేసుకుంటే లవర్స్ ఎక్కువ ఉంటారేమని భయపడి కర్రటి మొగుని వేసుకుంటే ఈయన 24 గంటలు ఫోన్ లోనే ఉంటాడు. సైక్లోన్ అంటే ఏమిటి? సైక్లోన్ అంటే ఏమిటి? సైకిల్ కి పెట్టే లోన్ సార్. సైక్లోన్ కి కొత్త అర్థం సృష్టించావన్నమాట. సృష్టించటం స్త్రీ నైజం. తల్లిగా కడుపు చూస్తుంది. చూడు పెళ్ళాన్ని ఎంత అపురూపంగా చూస్తున్నాడో. పెళ్లి రోజు కదా, ఎవడైనా అలాగే చూస్తాడు. 10 ఏళ్ళ తర్వాత చూడమను, అలాగే ఇటో చూస్తుంటాడు. ఇంతకు ముందు ఇంటికొచ్చి గుసగుస మాట్లాడేటోళ్ళు ఇవ్వలే. చిలకక్క బిడ్డ రాని మొన్న నచ్చిన సంబంధం ఖాయమైందట నానే. ఏ జీవితాంతం పెళ్లి చేసుకుంటే ఇష్టమే లేదట. బాగా చదువుకునేది కదా, స్వతంత్రంగా బతకాలని ఉన్నదట ఆమెకు. బిత్తిరి మొకపోతే ఆమె మనిషే. ఒక స్త్రీకి ఖచ్చితంగా భర్త కావాలనే. భర్త అంతా అవసరమే ఉన్నది. సరే, ఆమె పెళ్లి కాకుంటున్నది అనుకో, జీవితంలో ఎన్నో సాధిస్తది. కానీ కొన్ని కారణాల వల్ల ఏదో ఒక్క విషయంలో ఆమె కోరుకున్నట్టు జరగక ఏదో ఒక్క తప్పు జరిగిందనుకో, కొన్నిసార్లు విఫలమైతే, కొన్నిసార్లు ఆమె ప్రణాళిక గిట్లా ఫలించకపోతే, కొన్నిసార్లు ఆమె కోరికలు నెరవేరకపోతే, అప్పుడు ఆమె ఎవరి మీద నింద పెడుతుంది? నువ్వు చేయబట్టే గిట్లా అయిందని. వాళ్ళ అమ్మా నాన్న నిందిస్తది. వాళ్ళ అమ్మ నాన్న ఊకుంటారా? పెళ్లి చేసుకో అంటే చేసుకోకుంటుండి అంతలో మమ్మల్ని నిందిస్తానవా అని అనరా? చెప్తినకపోతే అట్లనే అంటారు. పోనీ ఆమె నిందించుకుంటుందా అనే చెప్పు? నిందించుకోదు. అందుకోసమే నింద మోపడానికైనా ఖచ్చితంగా ఆమెకు భర్త అవసరం. మళ్ళగిట్లా ఇట ఏంటి, నేను దుబాయ్ వెళ్ళిపోతాను. దేనికి? అక్కడ పిల్లల్ని చూసుకుంటే నెలకి 40,000 జీతం ఇస్తారంట. అక్కడ పిల్లల్ని తర్వాత చూసుకుంటావు గాని ముందు మన పిల్లల్ని బాగా చూసుకో. అక్కడ వేరే వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలా? మన పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లి చూసుకుంటే 40,000 జీతం ఇస్తారేమో అనుకున్నాను. నాన్న చట్నీ ఎలా ఉందిరా? బాలేరుమా. ఏమండి చట్నీ ఎలా ఉంది? సూపర్ ఉందమ్మా. అయితే వీడేంటి బాలేదంటున్నాడు? వాడు చిన్నపిల్లాడు కదే, అబద్ధాలు చెప్పడం రాదు. తిట్టుకున్నా కొట్టుకున్నా మనం ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చే ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా? మనకు అప్పిచ్చేవాడు. అగ్గో ఏమైందే? ఎందుకు ఎడతావు? మీ నాన్నకిట్లా ఏమన్నా అయిందట నానే? లేదు, మంచిగానే ఉన్నాడట మా నాన్న. పోనీ మీ అమ్మకి గిట్లా ఏమైనా అయిందా?
మా అమ్మ కూడా మంచిగానే ఉన్నది. మీ తమ్మునికి ఇట్లా ఏమన్నా అయిందా అనే? లేదు, మా వాడు కూడా మంచిగానే ఉన్నాడు. మరి ఎందుకు ఎడతానవే? ఏమైంది? నేను ఒక పొరపాటు చేసిన. నువ్వు చేసిన తప్పేందో నాకు చెప్పే. మొన్న ఓపెన్ కాలేదా పెద్ద బట్టల షాపు? మొన్ననే ఓపెన్ అయింది. ఆ షాపులోకి పోయి సెల్ఫీ దిగుడు మర్చిపోయినా. మా చుట్టాలందరూ నేను చేసే వీడియోలు చూస్తారు, కానీ ఒక్కరు కూడా ఒక్క లైక్ కొట్టారు. ఎందుకంటే వాళ్ళు కొట్టే ఒక్క లైక్ తోటి నేను ఫేమస్ అయిపోతాను వాళ్ళ ఫీలింగ్. మంగళవారం అంటే మా అబ్బాయికి అస్సలు నచ్చడు. ఎందుకంటే మంగళవారం రోజు గవర్నమెంట్ స్కూల్లో పులిహోర పెడతారు కదా. మా అబ్బాయికి పులిహోర అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాడి మొహం చూడండి ఎలా ఉందో. గత 2 వారాలుగా అమ్మ నాకు పులిహోర వద్దు, ఎగ్ రైస్ తీసుకొని రా మంగళవారం రోజు అని చెప్పాడు. నేను మర్చిపోతూనే ఉన్నాను. అయితే ఈ మంగళవారం వాడికి చెప్పలేదు, కానీ వాడికి నేను సపరేట్ చేద్దామని చెప్పేసి వాడికి తెలియకుండా మధ్యాహ్నం వరకు చెప్పకుండా ఉంచి వాడికి సపరేట్ చేశాను. వాడి నవ్వు చూడండి, ఆ నవ్వుకే నేను ఫిదా అయిపోతాను అనమాట. చూసారా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే. పులిహోర అనే కాదండి, వాడికి పులుపు అంటేనే ఇష్టం ఉండదు, అసలు పులిపే తినడు అనమాట. గత 2 వారాల నుంచి చెప్తూనే ఉన్నాడు, ఫీల్ అవుతూనే ఉన్నాడు. వాంతి చేసుకోవడమో లేకపోతే తినకుండా మానేయడమో ఏదో ఒకటి చేస్తున్నాడు, కానీ అసలు తినట్లేదు. అన్ని రోజులు తినేస్తానంటాడు, అది ఒక్క రోజు మటుకు క్యారేజ్ పెట్టమంటాడు, ఎందుకంటే పులిహోర ఇష్టం లేదు కాబట్టి. మంగళవారం గవర్నమెంట్ స్కూల్లో పులిహోర పెడతారని ఎంతమందికి తెలుసు? పిల్లలు ఇలా అడిగినప్పుడల్లా ఇష్టంగా చేసి పెడితే అంతే ఇష్టంగా తింటారు కదా. వాళ్ళ హ్యాపీయే మన హ్యాపీ, అంతే కదా ఫ్రెండ్స్. అవునండి, పెళ్ళైన మగవాళ్ళకి ఎందుకు పొట్టలు వస్తాయి? మా బాధలన్నీ కడుపులోనే కదా దాచుకునేది, అందుకే. నేను కానీ నేను చేసుకోకపోతే మంచి తెలివన్న అమ్మాయిని చేసుకుంటుండే. తెలివైన వాళ్ళు ఎవరైనా నేను చేసుకుంటారా? ఫోన్లే, నీకు తెలియలేదని ఒప్పుకున్నావుగా.